స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు తెలంగాణలో 3 విడతల్లో జరిగినాయి. ఈ 3 విడతల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల పదవులు నేను చెప్పింది చేయకుంటే సర్పంచ్ పదవి గోవిందా. ఎందుకు మరి? ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కు ద్వారా మెజార్టీ గ్రామ ఓటర్లు తీర్పు ఇస్తే దాంట్లో గెలిచినటువంటి సర్పంచులు మరి ఏ నిబంధన పాటించకుంటే వాళ్ళ పదవి పోతుంది, ఏ నిబంధన ఫాలో కాకపోతే వాళ్ళ పదవి పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం గెలిచిన సర్పంచులకే వర్తిస్తుందా లేదా ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు కూడా వర్తిస్తుందా? ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఈ నిబంధన. ఏంటి నిబంధన? ఏం చేయకపోతే గెలిచిన సర్పంచ్ పదవి పోతుంది. చాలా క్లుప్తంగా డెప్త్గా మీ ముందుకు తీసుకొస్తా. ఓడినా గెలిచినా పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి చూడాల్సినటువంటి వీడియో ఇది. ఎన్నికల్లో పోటీ చేశారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఎన్నికల నియమ నిబంధనావళి ఏంటో తెలుసుకోవాల్సింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు మెంబర్లు ఈ ఇద్దరు కూడా అభ్యర్థులు అందరూ తమ ఎన్నికల ఖర్చు ఖాతాలను ఫలితాల ప్రకటన తేదీ నుండి, ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి? మొదటి దఫా 11 తారీఖు, రెండవ దఫా 14 తారీఖు, మూడవ దఫా 17 తారీఖు. ఎన్నికలు వచ్చి ఆ రిజల్ట్ వచ్చిన తేదీ నుండి 45 రోజుల్లోగా సంబంధిత ఎంపీడీఓ కార్యాలయానికి తమ ఖర్చుల నివేదికలను అందించాల్సిందే. ఒకవేళ అందించకపోతే ఎన్నికల సంఘం వేటు వేస్తుంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం TSEC, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. మరి దాంట్లో ఏముందంటే ఖర్చు నివేదిక. ఈ ఎన్నికలకు సంబంధించి కొత్త ఖాతాలు తెరిచే ఉంటారు వార్డు మెంబర్లు, సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు కూడా. మరి ఆ ఖాతాలో అంటే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులు ఆ ఖాతా నుండే ఖర్చు పెట్టుకోవాలి. అందులో డబ్బులు వేసి దాని నుండే ఖర్చు పెట్టాలి. ఎన్నికల పోస్టర్లైనా, టిఫిన్ ఖర్చు అయినా, చాయ్ ఖర్చు అయినా, ఏ ఖర్చు అయినా ఆ అకౌంట్లో వేసి ఆ అకౌంట్ ద్వారానే ఎన్నికల కమిషన్కి చూపించాల్సి ఉంటుంది. గెలిచిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు ఖాతాలు సమర్పించకపోతే సర్పంచ్ పదవి 100కు 100% డిస్క్వాలిఫికేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది, పదవి పోయే అవకాశం ఉంటుంది. ఓడిన అభ్యర్థులు కూడా మరి గెలిచిన వారు ఇస్తే అయిపోతుంది కదా, ఓడిన వారు మాకెందుకులే అని ఊరుకుంటే ఇక్కడ 3 సంవత్సరాల పాటు ఏ పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతారు. అంటే ఇక్కడ గెలిచిన వారు సమర్పించాల్సిందే, ఓడిన వారు సమర్పించాల్సిందే. గెలిచిన వారు సమర్పించకపోతే పదవి, సర్పంచ్ పదవి, వార్డు మెంబర్ పదవి పోతుంది. ఓడిన వారు సమర్పించకపోతే వాళ్ళు మళ్ళీ 3 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతారు. చట్టపరమైన ఆధారం ఈ నిబంధన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 238 ప్రకారం అమల్లో ఉన్నది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఎవరికి సమర్పించాలి, ఏ విధంగా సమర్పించాలి అనేటువంటిది ఒకటి క్లారిటీ వస్తే మనం వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ స్థాయి అభ్యర్థులు అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎంపీడీఓ కార్యాలయంలో ఏఈఓ సహాయ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అనేటువంటి ఏఈఓ ఉంటాడు. ఆయనకు ఖర్చు లెక్కలు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుండి ఫలితాల ప్రకటన వరకు వచ్చినటువంటి ప్రతి ఖర్చుతో పాటు బిల్లులు, రసీదులు, పూర్తి వివరాలు అటాచ్ చేసి ఆ ఏఈఓ గారికి అందజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఏ నియమాలు ఏమంటున్నాయి అంటే తెలంగాణ పంచాయతీరాజ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రకారం ఎన్నికల ఫలితాల ప్రకటించిన 45 రోజులుగా ఖర్చు ఖాతాలను సమర్పించాలి అని ఈ ఎలక్షన్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం పంచాయతీరాజ్ చట్టం తెలియజేస్తుంది. మరి ఈ నియమం ఎందుకు? ఈ నియమం పెట్టకపోతే ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ మనకు ఎదురవుతుంది. అయితే ఎన్నికల్లో అక్రమ వ్యయాలను నియంత్రించడానికి
అక్రమంగా డబ్బులు పెట్టకుండా ఉండడానికి నియంత్రించడానికి ఒక కారణం, రెండవది డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏంది? పారదర్శకతను, ట్రాన్స్పరెంట్ని, అంటే నిజాయితీ ఉండడం కోసం ఈ ఎన్నికలని మనం చూడొచ్చు. ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయా అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగట్లేదు. కాబట్టి ఆ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు ఆరోగ్యవంతంగా జరగడానికి, ఎన్నికలు గెలవడం గొప్ప విషయం కాదు, కానీ చట్టాన్ని పాటించడం మరింత గొప్ప విషయం. మనకు ఒక డౌట్ రావచ్చు, మరి అందరు అభ్యర్థులు కూడా ఓటుకు నోటు 1000, 2000, 20,000, 30,000, 40,000 కూడా ఏదో సంగారెడ్డి జిల్లాలో ఇచ్చినట్టు సోషల్ మీడియాలో మనం చూసినాం. అయితే మరి ఇక్కడ మనం చూస్తే ఆ ఖర్చులన్నీ కూడా ఈ అకౌంట్లో వేసినంటే ఈ అకౌంట్లో వేయకుండా తమ సహచరుల ఖాతాలలో నుండి లేదా లిక్విడ్ రూపంలో జనాలకు పంచి అది ఈ అకౌంట్లోకి లెక్కలోకి రాకుండా చేస్తున్నారు అభ్యర్థులు. ఏదేమైనా చట్టం ఒక రూపాంతరం చెందుతున్న తరుణంలో ఆ చట్టాన్ని అతిక్రమించడానికి, ఆ చట్టంలో లొసుగులను వాడుకొని జనాలు కొంత ముందుకు పోతున్నారు. ఏదేమైనా తాము ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం ఎంత ఖర్చు పెట్టిరు, ఏం చేసిరు అనేటువంటిది ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే సర్పంచ్ అభ్యర్థులు పదవి కోల్పోతారు, అట్లాగే మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతారు.